ప్రైజ్ ద లార్డ్. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 6వ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులు చేసిన దోషములను కలకాలము దేవుడు క్షమించడు. క్షమించే కాలం ఒకటి ఉన్నది. ఆ కాలమే మనం నివసిస్తున్న ఈ కృపాకాలం. ఈ కాలమందు దేవుడు ప్రతి వారిని క్షమిస్తాడు, ప్రతి వారికి అందుబాటులో ఉన్నాడు. కనుక ఆయనను వెతికే వారముగా మనము ఉండాలి. ఆయన మనకు సమీపంగా ఉండే దేవుడు గనుక ఆయనకు మనము ప్రార్థన చేయాలి. ప్రభు కూడా చెప్పారు కదా, నీవు నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరమిస్తాను అని. కనుక ఈ కృపాకాలంలో ఆయన మనకు దొరుకుతాడు గనుక, మనకు సమీపముగా ఉన్నాడు గనుక ఆయనకు ప్రార్థన చేసే వారముగా మనము ఉండాలి. ప్రతి వారు కూడా వారికి ఉన్న అవసరాలను బట్టి ప్రార్థన చేస్తూ ఉంటారు. భక్తులు కొంతమంది వారికి ఉన్న ఇరుకు ఇబ్బందిని బట్టి ప్రార్థించారు. వారి జీవితంలో దేవుడు కార్యాలు జరిగించి ఉన్నారు. మరి ఈ మాటలు వింటున్న నీ జీవితంలో ఏ అవసరతతో ఉన్నావో, ఎలాంటి కన్యల మధ్యలో ఉన్నావో, ఏ సమస్యలు నిన్ను వేధిస్తున్నాయో, ఎవరు నిన్ను నిందిస్తూ బాధిస్తూ ఉన్నారో, కఠినమైన పరిస్థితుల నుండి బయటకు రాలేక కన్యల మధ్యలో కొనసాగుతూ ఉన్నావేమో, ఈ దినమందు ఈ క్షణమందు నీవు ఆయనకు మొరపెట్టగలిగితే నీ సమస్యలన్నింటిలో నుండి విడిపించి నిన్ను ఆశీర్వదించగల దేవుడు. నీకు కావాల్సిన వాటి విషయమై ఆయనకి నువ్వు ప్రార్థన చేయగలిగితే దయచేవాడు. నీ ఆత్మీయ జీవితాన్ని గురించి నువ్వు మొరపెట్టగలిగితే ఆత్మీయంగా నిన్ను బలపరచగలిగిన వాడు. ఈ దినమందు నీవు ఏ విషయం కొరకు నువ్వు ప్రార్థించినా నీ ప్రార్థన ఆలకించుటకు ఆయన సమీపంగా ఉన్నాడు. నీ ప్రార్థనలు ఆయన సఫలపరుచునుగాక.